అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సహస్ర సన్వి ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో మటన్తో ఒక మంచి టేస్టీ కర్రీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చండి. బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. గిక్సీలు ఏం అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా, టేస్టీగా, డెలీషియస్గా చేసుకోవచ్చు ఈ మటన్ కర్రీని. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇది. అన్నం, చపాతీ, బగారా రైస్ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నామంటే ఎప్పుడు ఇలాగే తినాలనిపిస్తుంది. రెగ్యులర్ డిష్ లాగా అయిపోతుందండి ఇలా చేసుకోవటం. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మటన్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. మటన్ చిన్న పీస్గా ఉంటేనే మసాలా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. మటన్ అంతా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మటన్ అంతా బాగా ఉడికించుకోవాలి. ముక్క సాఫ్ట్గా ఉడకాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఉడకడానికి కొద్దిగా వాటర్ ఎక్కువే పడతాయండి. కుక్కర్లో ఉడికించుకున్నామంటే 4-5 విజిల్స్కి అయితే ఉడికిపోతుందండి మెత్తగా. నేను ఇక్కడ గిన్నెలో ఉడికించుకుంటున్నాను. మటన్ ఉడికేలోగా గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హోల్ బిర్యానీ మసాలా వేసుకొని ఇందులో షాజీరా కూడా యాడ్ చేశానండి. బిర్యానీ ఆకు, ఏలక్కాయలు, లవంగం, దాల్చిన చెక్క వేసుకున్నాను. అలాగే జీడిపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి. జీడిపప్పు మన ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, అలాగే 4 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. త్వరగా మగ్గుతాయి కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే 1 రెమ్మ కరివేపాకు. అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఆనియన్ని బాగా మగ్గనివ్వాలి. ఆనియన్ అంతా మగ్గిపోయాక ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయాక ఒక 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసి వేసుకున్నాను. టమాటా త్వరగా మగ్గటం కోసం కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. టమాటా త్వరగా సాఫ్ట్గా అయిపోతుందండి. చూసారా, గ్రేవీ ఇలా వచ్చేసింది ఆనియన్ టమాటా పేస్ట్. సో ఇందులోకి ఉడికించుకున్న మటను, చూసారా మటన్ కూడా ఎంత చిన్న ముక్కలుగా ఉడికిపోయిందో. ఇప్పుడు మసాలా కూడా చాలా ఈజీగా పడుతుంది. మటన్ అంతా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. మిగిలిన వాటర్ను కూడా ఇందులోకి వేసేసుకున్నానండి. మటన్ ఉడకంగా మిగిలిన వాటర్ని. మటన్ పీస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి. చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసింది. మనం ముందుగా యాడ్ చేసుకున్న ఉప్పు, కారాలు కూడా ముక్కకు బాగా పట్టాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం. మనం పచ్చిమిర్చి వేసుకున్నాము, ముందు కారం వేసి ఉడికించుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. కానీ మటన్ గ్రేవీలోకి కారం ఉంటేనే బాగుంటుందండి, కొంచెం కారంగానే ఉండాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా. ఇంతే అండి. వీటిని నీట్గా మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడే ఒకసారి ఉప్పు, కారాలన్నీ చెక్ చేసుకొని ఏవైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా పుదీనా లీవ్స్ని కట్ చేసుకొని ఇలా వేసుకుంటే గ్రేవీ మంచి స్మెల్ వస్తుందండి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే ఉప్పు, కారాలు, మనం వేసిన గరం మసాలా, మటన్ మసాలా అంతా పచ్చివాసన పోయి చక్కగా ఆయిల్ పైకి తేలుతుందండి. గ్రేవీ అయితే మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. ఫైనల్గా కస్తూరి మేతి చల్లుకొని కొత్తిమీర చల్లుకుంటే అంతేనండి, వేడి వేడి గుమగుమలాడే మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ వేడి వేడి మటన్ గ్రేవీలోకి పక్కన గారెలు పెట్టుకొని తింటే ఎన్ని తింటున్నామనేది కూడా తెలియకుండా తినేస్తామండి, అంత బాగుంటుంది. ముక్క కూడా జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ వీడియో ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సహస్ర సన్వి ఫ్యామిలీ ఛానల్.